హాయ్ బ్రో, మీ పేరు? సాయిరామ్. నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ బ్రో. టీడీపీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అసలు జగన్ వల్ల అసలు ఏమి లేవు కదా బ్రో, ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, అయ్యన్నారు, అసలు ఏమీ లేవు కదా. సో అక్కడుంటే ఎక్కడుండే వాళ్ళు మళ్ళీ. అంటే వైసీపీ పాలన ఎలా ఉంది? 5 years చూస్తారు కదా. పాలన అంటే అసలు రోడ్లు లేవు, జాబ్ అసలు లేవు, అసలు ఎవరికి లేవు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వాలంటీర్లుగా చేసుకుంటున్నారు, పైకి అట్లా చేసుకుంటా ఉన్నారు. అసలు జాబ్స్ అనేవి లేవు, గ్రోత్ అనేది అసలు లేదు బ్రో ఏపీకి. అంటే ఇప్పుడు జాబ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చారు కదా, దాని గురించి అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చారంటారా? మరి అంతేగా బ్రో, అప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు బ్రో? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇప్పుడు February 1st వచ్చేసింది కదా, ఎలక్షన్ కూడా వచ్చేసింది. సో ఇంక లేదు కదా. అంటే ఉచిత పథకాల మీద చాలామంది అంటే పేదవాళ్ళకి చాలా సాయం పడుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే దానివల్ల, దాని గురించి ఏమంటారు? జిఎస్టీ తీసుకుంటున్నాడు కదా బ్రో, ఇప్పుడు 10 రూపాయలు దాన్ని 14 రూపాయలు తీసుకుంటున్నాడు. మద్యపానం అన్నాడు, మద్యపానం అనేది అన్ని లోకల్ బ్రాండ్సే వచ్చినాయి కదా బ్రో, అసలు ఏం లేదు అసలు ఏపీలో గ్రోత్ అనేది. టీడీపీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే టీడీపీ వస్తే డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఆల్రెడీ హైదరాబాద్లో చూసారు కదా బ్రో, ఇంకా అదే హైదరాబాద్లో చేసినట్టు చేద్దాం అనుకున్నాడు, కాకపోతే ఏం లేదు. కానీ ఇప్పుడు టీడీపీ వస్తుంది అంటున్నారు. టీడీపీ వచ్చినా కానీ అమరావతి ఉంది, అలాగే ఆగిపోయింది, పోలవరం కానీ, రోడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం ఉందా ప్రజలకి? ఉంది కాబట్టే కదా చేతి మీద ఉంది. అంటే పవన్ కళ్యాణ్తో కలవడం కరెక్ట్ అంటారా టీడీపీ? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీని మారుస్తానంటే తన స్ట్రాటజీకి తను ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. సో అందుకని షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది కదా, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండొచ్చు? సో ఓట్లు అనేది కొంచెం చేయొచ్చు అనుకుంటున్నాను. ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది బ్రో షర్మిల ఎంట్రీతో? జగన్. ఎందుకంటే అన్నీ బయట పెట్టింది కదా బ్రో, నువ్వు బెయిల్ బతుతానికి కారణం మా అమ్మను మా హస్బెండ్ అని చెప్పింది కదా. సో అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటే లోపల అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అట్లా అవుతే ఇప్పుడు జగను వెళ్ళాడు కదా, ఇప్పుడు బెయిల్ మీద రావడానికి కూడా కారణం ఆ విషయం చెప్పదు కదా. సో యాంటీ కాబట్టే కదా చెప్పింది, సాక్షిలో కూడా నాకు వాటా ఉందని అట్లా ఓపెన్గా చెప్పదు కదా. సో అదే చంద్రబాబు నాయుడు గారికి సార్ సింపతి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన డెవలప్మెంట్ చూసేస్తారా, సింపతిని చూసేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? డెవలప్మెంట్ చూసేస్తారు బ్రో, ఎందుకంటే రాజధాని ఒక గ్రాఫిక్స్ మొత్తం చూపించాడు, అది మొత్తం ఇప్పుడు అసలు రాజధాని లేదు కదా. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తే ఏపీకి రాజధాని ఏదంటే ఏమని చెప్తారు బ్రో? ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జంప్ అవుతున్నారు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో. అంటే వీళ్ళు ప్రజల కోసం వచ్చారా లేకుంటే వీళ్ళ పదవి కోసం వచ్చారా అనుకోవచ్చు ఎన్ని పార్టీలలో? అది వాళ్ళ ఇష్టం బ్రో, మనం చెప్పలేం కదా. ఇప్పుడు షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని జగన్ మీద పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాబోయే ఎన్నికలు? లేదు బ్రో, అది మనకు తెలియదు కదా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా. చేసినా చేయొచ్చేమో, లేకపోతే లేదేమో. అంటే మీకైతే ఆంధ్రాలో ఉద్యోగాలు లేవంటారు? లేవు కాబట్టి ఇక్కడ ఏడుకు వచ్చింది, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు వస్తాం అంత దూరం వదిలేసి. ఓవరాల్గా అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వల్ల టీడీపీ వస్తుంది మీరు అంటున్నారు? అవును బ్రో, టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.